కామసూత్ర ఈ పేరు వినగానే మనకి కోటి వీణలు మోగుతాయి. కామం అంటే అంత ఇష్టం మనకి. ప్రపంచానికి సెక్స్ అంటే ఏంటో నేర్పింది మనమే. కామసూత్ర చదివి జ్ఞానం సంపాదించుకొని ఆ తర్వాత సెక్స్ స్టార్ట్ చేయమని మన పెద్దల భావం. మనం ఏం చేస్తాం? ముందు సెక్స్ చేసుకుంటూ పోతాం. మధ్యలో ఎక్కడైనా కామసూత్ర బుక్ తగిలితే ఆశగా బొమ్మలు చూస్తాం. అర్రే చాలా యాంగిల్స్ మిగిలిపోయాయని. అంతే తప్ప వాత్సాయనుడు ఏం చెప్పాడో ఆలోచించాం. కామసూత్ర అనేది ఆర్ట్ ఆఫ్ లివింగ్. అందరికీ లైఫ్లో 4 గోల్స్ ఉండాలి. అందరం అవి సాధించాలి. ధర్మార్థ కామ మోక్షాలు. ధర్మ అంటే లైఫ్ అండ్ యూనివర్స్. అర్థ అంటే మీనింగ్ ఆఫ్ లైఫ్. కామ అంటే డిజైర్. మోక్ష అంటే లిబరేషన్. కామసూత్ర డిస్క్రైబ్డ్ అబౌట్ స్ట్రైట్ సెక్స్, గే సెక్స్, లెస్బియన్ సెక్స్, గ్రూప్ సెక్స్ అండ్ ఆర్జీస్. మన పూర్వీకులు చేయిందంటూ లేదు. ఆఖరికి జంతువులతో కూడా సెక్స్ చేశారు. వాళ్ళు చేసినవన్నీ మనం టెంపుల్స్లో చూడొచ్చు. ఖజురహో, కోణార్క్లో సన్ టెంపుల్, కర్ణాటకలో విరూపాక్ష, తమిళనాడులో తిరుమాయం, అలాగే లింగరాజ్ టెంపుల్, ఇలా చాలా టెంపుల్స్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం సెక్స్ స్టాట్యూస్ పెట్టారు. ఆ బొమ్మలు చూస్తే, వాళ్ళతో పోలిస్తే మనం అసలు సెక్స్ చేయనట్టే లెక్క. గుడి మీద బొమ్మలు ఏం చెప్తున్నాయంటే, నీ కామవాంఛలు ఎన్నుంటే అన్నీ తీర్చేసుకో, ఆ తర్వాత కామాన్ని వదిలేయి, అప్పుడు గుడిలోకి రా, అప్పుడే మోక్షం. అన్ని కోరికలు తీర్చుకొని నీ పర్వర్షన్స్ కూడా చూసేసి ఆ తర్వాత సెక్స్ చేయడం మానేయాలి. దమ్ముంటే గుప్పుడు బియ్యం ఉడకబెట్టి తినగలిగే వయసులోనే సెక్స్ మానేయాలి. అక్కడి నుండి మీరు సెక్స్ మీద ఖర్చు పెట్టే మీ ఎనర్జీని మీ కెరీర్లో పెట్టండి, ఎక్కడికో వెళ్తారు. అదే మోక్షం. ఒక ఏజ్ దాటాక సెక్స్ మన వీక్నెస్ అవ్వకూడదు. ఒంట్లో శక్తి ఉండగానే దాన్ని మైండ్లోంచి తీసేయాలి. బ్యాంకాక్ షూటింగ్ అంటే మా యూనిట్ అందరికీ పండగ. 15 days స్కెడ్యూల్. వెళ్ళగానే మొదటి 2 రోజులు మా కుర్రాళ్ళు రెచ్చిపోతారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళరు. రోజు టైంకి పడుకుంటారు. ఎందుకు వెళ్ళరంటే, రాత్రి 3 4 మనకు కావాలంటే సెక్స్ దొరుకుద్దులే అనే ధైర్యంతో హ్యాపీగా పడుకుంటారు. దాని తర్వాత ఇంకో కంట్రీ వెళ్తాం. ఇక్కడ ప్రాస్టిట్యూషన్ ఇల్లీగల్ అంట అని చెప్తే చాలు, ఒక్కొక్కడికి నిద్రలు పట్టవు. ఎలా రా దేవుడా అంటే అటు ఇటు తిరుగుతుంటారు. రెస్ట్రిక్ట్ చేయడం వల్ల సెక్స్ మైండ్లో ఇరుక్కుపోద్ది. ఇండియాలో అదే జరిగింది. 1000 ఏళ్ల క్రితమే వాళ్ళు దేవాలయాల మీద అలాంటి బొమ్మలు చెక్కారు. 1000 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనం ఏ దేవాలయం మీదైనా అలాంటి ఒక్క బొమ్మ చెక్కగలమా? నో. పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి సెక్స్ అంటే బూత్. ఎప్పుడూ సెక్స్ లిబరేషన్ గురించి వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు మనకి సెక్స్ అనే పదం పలకాలన్న భయం. అందుకే ఇండియాలో ఎవరికి మోక్షం రాదు. మోక్షం దాకా వెళ్ళరు, మధ్యలోనే పోతారు. ధర్మార్థ కామ డెత్.